గత సంచికలో భౌతిక జీవనానికి సంబంధించిన పంచశీలములు వివరించబడ్డాయి. ఇప్పుడు మానసిక క్షేత్రమునకు సంబంధించిన విషయాలు చెప్పబడుతున్నాయి. ఈ రెండు అంటే నడవడిక మరియు భావనాత్మకమైన విశేషతలను కలుపగలిగితే ఇహపరలోకముల రెండింటినీ సమున్నత స్థాయికి చేర్చగలము. 4 వేదముల 4 ధర్మముల 4 కర్మలు 4 దివ్యవరములు అని వేటిని అంటారో ఆ 4 మానసిక విశేషతలను 1 ఇంగిత జ్ఞానము, నిజాయితీ, 3 బాధ్యత, 4 సాహసము అనే పేర్లతో పిలుస్తారు. ఇంగిత జ్ఞానము యొక్క అర్థము తాత్కాలిక ఆకర్షణపై సంయమనం కలిగి ఉండుట, అంకుశమును ప్రయోగించుట మరియు దూరదృష్టి, చిరస్థాయి పరిణితల ప్రతిక్రియల స్వరూపమును అర్థము చేసుకుని తదనుగుణంగా నిర్ణయించుట, ప్రయత్నించుట చేయాలి. తీవ్రమైన కోరికతో తినకూడని వాటిని తింటారు మరియు కాముకత యొక్క ఉన్మాదంలో శరీరమును మరియు మస్తిష్కమును డోల్లగా చేసుకుంటారు. దూరదృష్టి లేని ఇతర పనులు ఇటువంటి దుష్పరిణామములనే ఉత్పన్నం చేస్తాయి. వాటి యొక్క ప్రేరణ వల్లనే జనం అనాచారమును అవలంబిస్తారు, చెడుకర్మలు చేస్తారు మరియు తిట్లను సహస్తారు. దూరదృష్టి లేని కారణంగానే జనం చేపలవరే సామాన్య ప్రలోభములపై లోభంతో అతి విలువైన జీవితమును కోల్పోతారు. గిద జ్ఞానంతో ఇంద్రియ సంయమం, సమయ సంయమం, వాక్ సంయమము, అర్ధ సంయమములనవలంబిస్తూ విశ్వసనీయత పొందగలుగుతాడు. అటువంటి వారికే ప్రజల యొక్క సహకారము మరియు గౌరవము లభిస్తాయి. శ్రేష్టమైన అభ్యుదయం కొరకు ఈ మాత్రం ఆధారము చాలు. తదుపరి జరుగువలసినది సులభంగానే జరుగుపోతుంది. నమ్మకద్రోహులెవరంటే తమపైన నమ్మకం కోల్పోయినవారు మరియు స్నేహితులను కూడా విరోధులుగా తయారు చేసుకున్నవారు. నమ్మకద్రోహి అయిన వ్యక్తి కూడా నమ్మకమైన నౌకరును నియమించుకోవాలనుకుంటాడు. ప్రతిష్ఠ మరియు ప్రతిభ సంపూర్ణంగా పొందినవారిలో ప్రతి ఒక్కరూ నిజాయితీగల పద్ధతులనే అవలంబించరాని తెలుసుకోవాలి. మోసకారుల నమ్మకద్రోహము అయితే ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. 3వ భావపక్షము బాధ్యత. ప్రతి వ్యక్తికి శరీర రక్షణ, కుటుంబ వ్యవస్థ, సమాజనిష్ఠ, క్రమశిక్షణను కాపాడుట వంటి కర్తవ్యములు ద్వారానే శౌర్యము వికసిస్తుంది, విశ్వాసం కలుగుతుంది. విశ్వసనీయత ఆధారంపైనే వ్యక్తులకు మహత్వపూర్ణమైన బాధ్యతలు అప్పగించబడతాయి. ప్రగతి యొక్క ఉన్నత శిఖరంపైకి చేరే మంచి యోగం నెట్టుకుంటూ వస్తుంది. ప్రజలు వారిని ఆహ్వానించి నెత్తిమిది పెట్టుకుంటారు. బాధ్యత కలవారి యొక్క వ్యక్తిత్వమే పరీక్షకు నిలబడుతుంది. వారే గొప్ప పరాక్రమము చూపించగలరు. 4వ ఆధ్యాత్మిక సంపద పరాక్రమము. ధైర్యంతో నిండిన సాహసం, నిర్భీతితో నిండి పురుషార్థపరాయణత, నీతి నిష్ఠతో కలిసియున్న ఆపదలతో నిండిన మార్గంలోనే పయనించగలుగుతని దోషములు సంఘర్షణలు లేకుండా పోవిత సంఘర్షణ కొరకు సాహసమును అవలంబించుట అనివార్యమవుతుంది. పిరికివాడు, పిసినిగొట్టు, భయస్థుడు, దీనుడు, హీనుడు తరచుగా తనపైన దాగి చేసేవారిని, పీడించేవారిని నెత్తికెక్కించుకుంటాడు. కారణము అటువంటి వారిలో అవినీతికి ముందు తలవంచకుండా ఉండే ధైర్యముండదు. అణిగిమణిగి ఉంటూ వచ్చిన కష్టమును భరించే విధానము ఎవరు అవలంబిస్తారో వారు ఎవరి ద్వారానైనాగాని ఎక్కడనైగాని పీడించబడి అణిచివేయబడతారు. ఇంత చేసినా వారు సురక్షితంగా ఉండలేరు. సాహసవంతులను వదలి పిరికివాళ్లపైనే దుర్మార్గుల దాడి వేరుగెట్లు ఎక్కువగా ఉంటుందని తందరికీ తెలుసు. కష్టములన దాటుతూ ప్రగతి పథంలో ముందుకు సాగుటకు సాహసము ఎటువంటి తోడు అంటే దానిని తోడుగా ఉంచుకొని మనిషి ఏకాకిగాన దుర్గమును అనిపించే మార్గముపై ముందుకు సాగుటకు మరియు లక్ష్యము చేరుటకు సమర్థుడు కాగలడు. గత సంచికలో వివరించబడిన పంచశీలములు మరియు ఇక్కడ చెప్పబడుతున్న 4 వర్చస్సులు మొత్తం 9 సంఖ్యలు. ఈ 9 గుణముల నుండి ఎవరు ఎన్నింటినీ ఎంత నిష్ఠతితో అవలంబించగలరో వారు అంతే గొప్ప భగవద్భక్తులుగా మరియు ధర్మాత్ములుగా చెప్పబడతారు. వీటిని యోగాభ్యాసం మరియు తపోసాధన అని చెప్పడము అతిశయోక్తి కాదు. ధర్మము మరియు కర్మలను అవలంబించి ఆచరించబడే ఉత్కృష్ట ఆదర్శవాదమే స్వర్గం. సంతోషంతో నిండిన మనస్సు మరియు జీవనముక్తి వంటి తృప్తి, తుష్టి, శాంతిని ఎప్పటికప్పుడే ప్రసాదిస్తుంది. వాటి కొరకు ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన పనిలేదు. వ్యవహారిక జీవనంతో ఈ 8 సూత్రములు పాటిస్తే సజీవంగా స్వర్గీయ అనుభూతులు, ముక్తి స్థాయికి చెందిన దివ్య అనుభూతులను ప్రతిగడియ రసాస్వాదన చేస్తూ ఉండవచ్చును. ఇంతేకాక ఈ 2 కాక 3వ లాభము కూడా లభిస్తుంది. ఓను కూడా చేతికందుతాయి. సఫలతలు పరుగు ఎత్తుకుంటూ వచ్చి మనస్సుల చరణాల మీద వాలుతాయి.